హలో ఇన్వెస్టర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి కొత్త వలస లొకేషన్ అండి. అంటే మనం పెందుర్తి నుంచి కొత్త వలస వెళ్తూ ఉంటే ఒక కిలోమీటర్ బిఫోర్ కొత్త వలస కన్నా కిలోమీటర్ ముందు రాజా థియేటర్ అని ఉంటుంది. ఈ రాజా థియేటర్ పక్క నుంచి ఈ 40 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్తే మన ప్రాజెక్టు జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు పెందుర్తి నుంచి కొత్త వలస మీదుగా ఎల్కోట ఎస్కోట దాటుకొని బౌద్రా వరకు కూడా 4 లేన్స్ నేషనల్ హైవేగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్లన్నీ కూడా ఈ మధ్యన పేపర్ కటింగ్స్లో మీరు చూసే ఉంటారు. సో ఏంటంటే ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఇదిగోండి మన లేఅవుట్ అన్నమాట. ఇది లెజెండ్ వాళ్ళు డెవలప్ చేసిన గ్లోరీ వెంచర్. సో ఈ లేఅవుట్ మీరు చూస్తుంటే లెఫ్ట్ సైడ్ చూడండి, అన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ రోడ్ నుంచి ఇదంతా కూడాను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 డెవలప్ చేశారండి. ఈ లేఅవుట్లో ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. అలాగే రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేశారండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అండ్ అలాగే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. ఇదిగోండి ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ పాయింట్లో ఈ కనిపించే అపార్ట్మెంట్స్ మన కొత్త వలసలో ఉన్న వసంత్ విహార్ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఈ వసంత్ విహార్ అపార్ట్మెంట్స్కి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఈ లేఅవుట్. ఇది మీరు ఫిజికల్గా చూడాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము దగ్గర ఉండి మీకు ఈ లొకేషన్ అనేది నీట్గా ఎక్కడ ఏం వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ లేఅవుట్లోకి అయితే తీసుకెళ్తామండి. ఈ లేఅవుట్ 3 ఫేజెస్గా డెవలప్ చేశారు. విఎంఆర్డిఏ అప్రూవ్డ్ ఎల్పి నెంబర్ అయితే వచ్చిందండి. అలాగే ప్రాజెక్టు రెరాలో కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది. సో ఏదైతే మనం డెవలప్మెంట్స్ చేస్తామో అవన్నీ కూడా యాజ్ పర్ విఎంఆర్డిఏ నామ్స్ ప్రకారంగా మన లేఅవుట్ అయితే డెవలప్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు లేఅవుట్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇందులో పార్క్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. నామ్స్ ప్రకారం పార్క్స్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, రోడ్స్ ఇస్తున్నారు. ప్రతి ప్లాట్కి కూడా ఒక అండర్గ్రౌండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఇన్వెస్టర్స్, ప్రజెంట్ ఏంటంటే కొత్త వలసలో చాలా దూరం వెళ్తున్నారంటే అందరూ కూడా కొత్త వలస అని చెప్పి ఎల్కోట ఎస్కోట లేదంటే ఇటు విజయనగరం రోడ్లో భీమాలి అటు తీసుకెళ్తున్నారు. లేదనుకుంటే ఇటు దేవరాపల్లి రూట్ సైడు విఎంపేటని ఇలాగ కొన్ని ఆనందపురం ఇటు సైడ్ తీసుకెళ్తున్నారండి. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కొత్త వలస అంటే కరెక్ట్గా కొత్త వలసలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్కి కరెక్ట్గా ఈ లొకేషను కిలోమీటర్ అయితే వస్తుందండి. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో ప్రజెంటు కొంతమంది ఓన్గా కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో మీకు ఈ వెంచర్లో ప్లాట్స్ కావాలి అని అనుకుంటే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ప్రతి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, ఆ ఫేసింగ్లో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ అలాగే వాటి తాలూకా మెజర్మెంట్స్ ఏంటి, అండ్ ఆ ప్లాట్స్ ఏ ఫేజ్లో వేకెంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని సైట్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో మీ ఫ్రీ టైంలో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకైతే కాల్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కుషా ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నాను అంటే ఈ వీడియో అంటే ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చకపోయినా ఫర్దర్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఆఫీస్ కొలీగ్స్లో కానీ లేదంటే మీరే కానీ సైట్ కొనాలి అనుకుంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో కొంచెం వాళ్ళకి రిఫర్ చేయండి. బేసిక్గా మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటాం, అది కూడా వైజాగ్లో. సో వైజాగ్లో సైట్ కొనాలి అనుకుంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేస్తే వైజాగ్ సరౌండింగ్స్లో ఎక్కడైతే మంచి వెంచర్ ఉందో, ఏదైతే విఎంఆర్డి అప్రూవ్డ్ ఉందో ఆ ప్రాజెక్ట్ అయితే నేను మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దగ్గరుండి సైట్ చూపించి మీకు ఆ ప్లాట్ నచ్చితే కనుక సైట్ అయితే కొనిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.